1986 సంవత్సరంలో రెబల్ స్టార్ కృష్ణమరాజు వర్సెస్ నందమూరి బాలకృష్ణల మధ్య నువ్వా నేనా అనేతల బాక్సాఫీస్ పోటీ అయితే జరిగింది. వీరి మధ్య ఒకటే సంవత్సరంలో 4 సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే ఏర్పడింది. ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు విజయం సాధించారు అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ అయితే కొట్టడం లేదు. మీరు ఇచ్చే సపోర్టు మరెన్నో ఇలాంటి వీడియోలు చేయడానికి నాకైతే కాస్త బూస్టప్ అయితే అందిస్తుంది. ఒకరు సీనియర్ నటులు, మరొకరు జూనియర్ నటులు అని చెప్పుకోవచ్చు. వీరి మధ్య మొదటి పోటీ 1986 సంవత్సరంలో మన రెబల్ స్టార్ కృష్ణమరాజు రావణ బ్రహ్మ అనే మూవీతో రావడం జరిగింది. ఈ మూవీలో 2 పాత్రలో అదరగొట్టారని చెప్పుకోవచ్చు మన కృష్ణమరాజు గారు. ఓ పాత్రలో పోలీసు, మరొక పాత్రలో లాయరు. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని అయితే ఎదురు చూసింది. ఈ మూవీకి వారం రోజుల గ్యాప్తో మన నందమూరి బాలకృష్ణ గారు అనసూయమ్మ గారి అల్లుడు అనే మూవీతో రావడం జరిగింది. ఈ మూవీలో శారద అలాగే భానుప్రియలకు డబ్బుతో అలాగే అహంకారంతో ఉన్నవాళ్ళని మన బాలకృష్ణ గారు ఏ విధంగా బుద్ధి చెప్పారు అనడంలో విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుని మొదటిసారి బాక్సాఫీస్ పోటీలో మన నందమూరి బాలకృష్ణ గారే మన రెబల్ స్టార్ పై విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య రెండవసారి బాక్సాఫీస్ పోటీ 1986 సంవత్సరంలోనే నేటి యుగ ధర్మం అనే మూవీ తరడం జరిగింది మన రెబల్ స్టార్ కృష్ణమరాజు గారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకోలేక పరాజయాన్ని అయితే ఎదురు చూసింది. ఈ మూవీకి పోటీగా మన నందమూరి బాలకృష్ణ గారు దేశోద్ధరకుడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీలో మన బాలయ్య విజయశాంతి కాంబినేషన్ అద్దరగొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించి ఈ రెండవసారి బాక్సాఫీస్ పోటీలో మన నందమూరి బాలకృష్ణ గారు రెబల్ స్టార్ కృష్ణమరాజు గారిపై విజయం సాధించారని చెప్పొచ్చు. ఇక వీరి మధ్య మూడవసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1986 సంవత్సరంలోనే ఈసారి మన నందమూరి బాలకృష్ణ గారు కలియుగ కృష్ణుడు అనే మూవీ తెరడం జరిగింది. ఈ మూవీలో మన బాలయ్య నటన అలాగే సాంగ్స్ కూడా అద్దరగొట్టాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఈ మూవీకి 6 రోజుల గ్యాప్తో మన రెబల్ స్టార్ కృష్ణమరాజు ఉగ్ర నరసింహం అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అయితే ఎదురు చూసింది. ఇలా మూడవసారి బాక్సాఫీస్ పోటీలో కూడా మన నందమూరి బాలకృష్ణ గారు రెబల్ స్టార్ కృష్ణమరాజుపై విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా 4వసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1986 సంవత్సరంలోనే జరిగింది. ఈసారి మన రెబల్ స్టార్ కృష్ణమరాజు గారు తాండ్ర పాపారాయుడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ యొక్క దర్శకుడు దాసరి నారాయణ గారు అద్భుతంగా తెరకెక్కించిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మన రెబల్ స్టార్ కృష్ణమరాజు గారు నట విశ్వరూపం చూపించిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఒక హిస్టారికల్ ఫిల్మ్ గా అలాగే బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే లెవెల్లో విజయం సాధించిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి పోటీగా మన నందమూరి బాలకృష్ణ గారు అపూర్వ సహోదరులు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక జస్ట్ యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఇలా 4వసారి పోటీలో మన రెబల్ స్టార్ కృష్ణమరాజు గారు బాలయ్యపై విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా 1986లో జరిగినటువంటి 4 సార్ల బాక్సాఫీస్ పోటీలో విన్నర్ ఎవరు అన్నట్లయితే మన నందమూరి బాలకృష్ణ గారు రెబల్ స్టార్ కృష్ణమరాజుపై విజయం సాధించారని చెప్పుకోవచ్చు. అలాగే వీరి మధ్య జరిగినటువంటి బాక్సాఫీస్ పోటీలో మీకు బాగా నచ్చిన మూవీ అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి.